హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో మనకు 4వ పాఠమైనటువంటి లేఖా పాఠం నేర్చుకుందాం. ఓకే అండి. కొత్తగా చూస్తున్నటువంటి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మనకు దీనికి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు జీకే అండ్ సిఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను పెడతాను, ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నాను. కాబట్టి మీరు ఇంకా 5th అండ్ 4th అండ్ 3rd క్లాస్ తెలుగు అండ్ ఈవీఎస్, ఇంకా మనము సైన్స్ పార్ట్స్ చూస్తే అవన్నీ కూడా మీకు కింద ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళండి, ప్రతి ఒక్కటి మీకు కనబడుతుందండి. మనం స్టార్ట్ చేద్దాం. పాఠం పేరు లేఖ. ఇది మనకు 4వ పాఠం అండి, తెలుగు 6th క్లాస్లో మనకు చూసినట్లయితే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇదంతా కూడా ఉన్మీకరణ చిత్రం. ఉన్మీకరణ చిత్రం అనేది 45 నిమిషాలు మాత్రమే మనము చెప్పబడుతుంది. కాబట్టి ఇది ఓన్లీ 1 పీరియడ్. ఇది మనకు మెథడ్లో వస్తుంది. నేను ప్రతిసారి ఎందుకు అంటున్నా అంటే ఇది మనకు బిట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఇక్కడ చూద్దాం. పాఠం ఉద్దేశం చూసినట్లయితే లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఏంటిది? దర్శనీయ స్థలాలు అంటే మనకు టూరిజానికి సంబంధించినటువంటి మనకు ఈ దాంట్లో పరిచయం చేస్తారు 4వ పాఠమైనటువంటి లేఖలో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పాఠ్యభాగ వివరాలు. ఇక్కడ ఈ పాఠం లేఖా రచనకు, ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా ఇచ్చారు. నార్మల్గా ఇది లేఖా రచనకు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మనకు ఏ పాఠ మనం ప్రక్రియలో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇదే మనకు ప్రామాణికం. కాబట్టి లేఖా రచన ప్రక్రియకు చెందింది. తర్వాత లేఖలో విషయం ప్రధానం. ఏంటిది ప్రధానం, ఏమి ప్రధానం అని మనకు అడగవచ్చండి. నేను ఎందుకు మళ్ళీ పదే పదే రాసి చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది వచన రూపంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? లేఖలో ఏం ప్రధానం? విషయం ప్రధానం. వచన రూపంలో ఉంటుంది. ఏ ప్రక్రియకు చెందింది? లేఖా రచనకు. మళ్ళీ దీంట్లో లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రిక లేఖలు తదితర భేదాలు ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు 4ట్లో ఏంటి? ఒకటి వ్యక్తిగతం, కార్యాలయం, తర్వాత ఇంకో వ్యాపార, తర్వాత పత్రిక. ఇవి 4వ పాఠం. 4 ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు ఇక్కడ ప్రవేశికలు చూసినట్లయితే చూద్దాం. వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది. ఏంటిది? వివిధ ప్రాంతాల మానవ అంటే ఏంటిది? మనం ఎక్కువ సందర్శిస్తే ఏమవుతుంది? మనకు మేధో వికాసం అంటే ఏంటిది? మెంటల్ డెవలప్మెంట్. అంటే మన యొక్క మెంటల్ డెవలప్మెంట్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటాం కదండి, అది జరుగుతుంది. మానసిక చైతన్యానికి కలిగిస్తుంది. చారిత్రక స్థలాల దర్శనం వల్ల ఆనాటి జీవన విధానం, ఆనాటి సామాజిక స్థితులు, తర్వాత చరిత్ర, తర్వాత సంస్కృతి. ఇక్కడ మనకు ఎట్లా అడుగుతారంటే చారిత్రక దర్శనాలు అంటే మనకు స్థలాల దర్శనం వల్ల ఏమేమి కలుగుతాయి, ఏబిబిసి సిడి ఇట్లా అడుగుతారు. లేకపోతే ఏం కలగవు అని కూడా అడుగుతారు. కాబట్టి ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొదలైన వాటి గురించి మనకు తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ కూడా. అందువల్ల అలాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగర్ ఒకటి, వరంగల్, హైదరాబాద్, తర్వాత మొదలైన స్థలాల గురించి తెలియజేయడమే లేఖ రూపంలో ఉన్న ఈ పాఠం చదవండి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇదంతా కూడా మనకు ఇక్కడ లలిత అమ్మాయి రాస్తుంది వాళ్ళ ఫ్రెండ్కు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది మనకు నాగార్జున సాగర్. ఇవన్నీ కూడా మనకు పాఠం మీరే చదువుకోవాలి కాబట్టి మేము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తామండి. ఓకే అండి, చూద్దాం. మనం ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చేసినట్లయితే ఏ ప్రక్రియకు చెందింది? లేఖా రచన ప్రక్రియకు చెందింది. తర్వాత వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలు. అంటే మనకు 4 ఉన్నాయి. మన పాఠంలో ఇచ్చినట్లయితే దీని యొక్క ఇతివృత్తం ఏంటిదంటే చరిత్ర, సంస్కృతి అనేది మనకు ఇక్కడ లేఖలో ప్రధాన అంశం ఏంటిది? విషయం. ఓకే, తర్వాత ఏ రూపంలో ఉంటుందంటే మనకు వచన రూపంలో ఉంటుంది. ఓకే, వచన రూపంలో ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళినట్లయితే మనము ఇక్కడ
నాగార్జున సాగర్ కొండ. ఇది మనకు ఫస్ట్ ఇచ్చారండి, మనం అందరం చూసాం ఇప్పుడే. ఇది నాగార్జున సాగర్ కొండ. తర్వాత ఆచార్యుడు నాగార్జునుడు దీన్ని నిర్మించాడు. తర్వాత ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ ఉంది, దాని పేరే మనం ANU, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా అని అంటాము. తర్వాత బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కూడా ఉన్నాయి ఇక్కడ. దాదాపుగా 1 to 1.5 hour బోటింగ్ ఉంటుందండి ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర నుండి నాగార్జున కొండ వరకు. అది మనకు ఇక్కడ స్టీమర్ అని మనము అక్కడ అంటే వాళ్ళు పిలిచేటువంటి భాష స్టీమరు, దాన్ని మనం బోటు అని కూడా అనొచ్చు. ఓకే అండి, మనం నెక్స్ట్ హన్మకొండకు వెళ్ళిపోదాం. హన్మకొండకు వెళ్ళినప్పుడు మనము చూద్దాం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వస్తాయి. 1000 స్తంభాల గుడి ఉంది అక్కడ. తర్వాత భద్రకాళి గుడి, తర్వాత వరంగల్ కోట. ఇక్కడ 1000 స్తంభాల గుడి ఎవరు? కాకతీయుల కాలంలో నిర్మించారు. అక్కడ మనకు ప్రత్యేకం ఏంటిది? నంది విగ్రహం, తర్వాత శివలింగం. ఓకే అండి. నెక్స్ట్ భద్రకాళి గుడి అంటే ఏంటిది? మనకు భద్రకాళి అమ్మవారు ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా హన్మకొండకు లేదా వరంగల్ రెండు కూడా ట్విన్ సిటీస్. ఇంకో ట్రై సిటీస్ అంటే మనకు వీటితో పాటు ఖాజీపేట అని కూడా మనకు ఉంటుంది. మనకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాదు ట్విన్ సిటీస్ కదా, ఇవి 3 సిటీస్ అంటే ఏంటిది? ట్రై సిటీస్ అని మనము పిలుస్తాము. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు వరంగల్ కోట. వరంగల్ కోటలో స్వయంభూ దేవాలయం ఉంది, కుష్మహల్, తర్వాత నాట్య మండపం, తర్వాత శిలాశాసనాలు ఉన్నాయి అక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు డిఎస్సి అనే కాదండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడ నుండి తీసుకోవడం జరిగింది అని అంటే మనము ఫస్ట్ రావాల్సింది మనకు వరంగల్. ఓకే, అంటే మనము వరంగల్ ఫార్ట్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు బైలింగ్వల్లో ఇస్తారు కాబట్టి, అంటే తెలుగులో బైలింగ్వల్ ఇవ్వరు. సోషల్ వరంగల్ కోట లేదా వరంగల్ కిల్లా అని కూడా మనం అనొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా రాశాను, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు వరంగల్ అంటే ఓరుగల్లును మనము క్యాపిటల్ సిటీ అంటే రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఎవరు? వీళ్ళిద్దరు. అంటే బుక్లో వీళ్ళిద్దరి పేరు ఇచ్చారు కాబట్టి, ఇంకా గణపతి దేవుడు ఇంకా ప్రతాపరుద్రుడు 2 అంటే అది మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇవే ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇవే నేర్చుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోవాలి, కంటెంట్ వైజ్ నేర్చుకోవాలి కాబట్టి ఇంపార్టెంటే నేర్చుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ వరంగల్ గొంగళ్ళు, తివాచీలు ఇట్లా ఉంటాయి. ఇది మనకు చూసినట్లయితే వెంబర్తి కళాఖండాలు అని ఉన్న ఇత్తడి కళాఖండాలు ఉందా 2025లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్ అండి ఇది, టెట్. ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే ఇత్తడి కళాఖండాలకు ప్రసిద్ధి ఏంటిది? ఒకటి మనకు ఏంటి? పరకాల ఇచ్చారు. నెక్స్ట్ మనకు నిర్మల్ ఇచ్చారు. నెక్స్ట్ వెంబర్తి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నిజామాబాద్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏంటిది చూద్దాం. వెంబర్తి. ఈ నిర్మల్ అనేది వుడెన్ డాల్స్ అని అంటాం కదండి మనం, చెక్క బొమ్మలకు, అది వాటికి సంబంధించింది. ఓకే, ఇది వాటికి సంబంధించినటువంటి అంశం. మనకు పరకాలలో అంతా ఏం లేదు, అది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. నిజామాబాద్లో కూడా లేదు. సో ఇదేమో దీనికి సంబంధించింది, ఇదేమో ఇత్తడికి సంబంధించింది. ఓకేనా అండి. ఇది మీకు క్వశ్చన్ కూడా నేను షార్ట్స్లో ఇప్పుడే చూపెడతాను. ఇదంతా కూడా మనకు ఇక్కడ మీకు ఇంకా అర్థం కావాలంటే వర్షం సినిమా చూస్తారు మీరు, ప్రభాస్ది వర్షం సినిమా చూసిరు కదా, దాంట్లో ఏంటిది జనగామ పెంబర్తి అని ఉంటుంది అక్కడ చూడండి. పెంబర్తి స్టేషన్ అనే ఉంటుంది అక్కడ, అంటే వరంగల్లోనే తీసిరు కదా, అది ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఉంటే చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము చూసినట్లయితే రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం అంటే ఏంటిది? మనకు మోస్ట్ టీజీలో తెలంగాణలో యునెస్కో హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి ఏకైక ఓన్లీ 1 and 1 రామప్ప దేవాలయం. ఇంకా వేరేది ఏది లేదండి. ఇక్కడ మనకు గణపతి దేవుని సేనాని రేచెర్ల రుద్రుడు. ఎవరు? రేచెర్ల రుద్రుడు కట్టించాడు మనకు రామప్ప దేవాలయానికి. అక్కడ ఎవరు? శివుడు ఉంటాడు, శివుడు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన యునెస్కో హెరిటేజ్ సైటు. తర్వాత అక్కడ ప్రత్యేకం ఏంటిదంటే
నంది విగ్రహం ఒకటి ప్రత్యేకం గలది. దాంట్లో ఒకటి మనకు స్పెషలైజేషన్ ఉంది. ఏంటిదంటే దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే ఇస్తాడు, సేమ్ టు సేమ్ ఇట్లనే స్టేట్మెంట్ ఇస్తాడు. దాంట్లో మనందరికీ ఒకటి 1000 స్తంభాల గుడి ఇస్తాడు, తర్వాత రామప్ప ఇస్తాడు, తర్వాత శ్రీశైలం ఇస్తాడు, తర్వాత కాళేశ్వరం ఇస్తాడు. మనం ఇవన్నీ కూడా శివునికి సంబంధించినటువంటి అన్నిటికీ నంది ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ మనం కరీంనగర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాం, అందరు కరీంనగర్ రండి. ఓకే, ఇది కరీంనగర్కి మనం వచ్చేసినాం. తర్వాత గంగాధర మండలం కురిక్యాల అనేటువంటి గ్రామంలో మనం ఇక్కడ బొమ్మలగుట్ట అనేది మనకుంది. ఇది డిఎస్సి 2025లో అడిగినటువంటి 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి బొమ్మలగుట్ట ఎక్కడ ఉంది అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఎక్కువ ఫేమస్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటివంటే తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు అందించిన ప్రదేశం ఏది అంటే మనకు బొమ్మలగుట్ట అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాచీన తెలంగాణ కవి. ఇది మనకు చూద్దాం, ఎవరు ప్రాచీన తెలంగాణ కవి ఎవరు? జీవన వల్లభుని కంద పద్యాలు. జీవన వల్లభుడు అంటే మనకు జీవన వల్లభుడు ఎవరు? జీనవల్లభుడు. ఓకే, ఇది మనకు కంద పద్యాలు తెలుగులో మొదటగా రాసినటువంటి కంద పద్యాలు ఇతనివే. తర్వాత తెలుగులో దొరికిన కంద పద్యాలు కూడా ఇవే. అంటే రాసింది అని కాదు, సారీ అది మిస్టేక్, అంటే అది మనకు క్లారిటీ తెలియదు. తెలుగులో దొరికినటువంటి కంద పద్యాలు ఇక్కడనే దొరికాయి, ఇక్కడ మనకు బొమ్మలగుట్ట దగ్గర. ఓకే, తెలుగులో దొరికిన తొలి కంద పద్యాలు. తర్వాత ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన అంటే క్లాసికల్ లాంగ్వేజ్ అంటాం కదండి, క్లాసికల్ లాంగ్వేజ్. ఓకే, క్లాసికల్ లాంగ్వేజ్ అని అంటాము. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా లభించింది. ఎప్పుడు లభించింది అంటే 2008. ఇది మనకు బుక్లో లేదు. ఫస్ట్ చూడండి, 2005 అనేది ఫస్ట్ తమిళ్కి వచ్చింది. నెక్స్ట్ మనము చూద్దాం ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. 2008లో 2 భాషలకు వచ్చినాయి. ఏంటిది మనకు తెలుగు ఒకటి, తర్వాత కన్నడ ఒకటి. ఓకే, హిందీకి ఇప్పటి వరకు రాలేదు ఓకే, హిందీకి ఇప్పటి వరకు రాలేదు. ఆప్షన్స్లో ఎక్కడైనా ఇస్తే పెట్టకండి. నెక్స్ట్ 2024లో కొన్ని ఇచ్చారు 4, దాంట్లో బెంగాలీ, ప్రాకృతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది శాతవాహనాల ఏంటిది వంశపు తొలి రాజు ఎవరు? శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ 2024లో 2025లో తర్వాత సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. శాతవాహనుల తొలి రాజధాని ఏంటిది? కోటిలింగాలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చార్మినార్ ఉంటుంది. ప్లేగు వ్యాధికి నిర్మూలానికి గుర్తుగా కట్టినటువంటిది చార్మినార్. 2024 టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకే, కూలీ కుతుబ్ షా కట్టించాడు. ఎవరు కట్టించారు అని కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత 4 దిక్కులను 4 గోపురాలు అంటాము. 4 గోపురాలనే మనం మినార్లు అని కూడా అంటాము. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, సాలార్జంగ్ మ్యూజియంలో గంట కొట్టే గడియారం ఎప్పుడు కొడుతుంది? 12 గంటలకు కొడుతుంది. వాడొకడు బుడ్డోడు వస్తాడు, వాడు కొడతాడు. అదంతా కూడా మనకు చూసినాం. నెక్స్ట్ గోల్కొండ చూసినట్లయితే ఇక్కడ కోట ముఖద్వారం అంటే ఏంటిది? దగ్గర మధ్యలో క్లాప్స్. ఇప్పుడు నేను ఇది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా కోట ఉంటుంది, ఇదంతా కూడా ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం క్లాప్స్ కొడితే ఇక్కడ వినబడుతుంది, అది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇది మనకు లాస్ట్ అంటే ఇంకా మన కంటెంట్లో లాస్ట్ ఇంకా వ్యాకరణ అంశాలు ఉన్నాయి, కొంచెం పెద్ద లెసన్. నెక్స్ట్ హుస్సేన్ సాగర్కి వెళ్ళిపోతే మనకు మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటుంది. బిర్లా మందిర్ పాలరాతితో కట్టించినటువంటి వెంకటేశ్వరుని గుడి. ఓకే, మనకు తెలంగాణ ఫస్ట్ సీఎం ఎవరు? కేసీఆర్. అక్కడ మనకు గోల్కొండలోనే జెండా అనేది ఎగరవేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం గద్వాల జోగులాంబ ఉందాం.
ఇక్కడ మనకు గద్వాల కోట ఉంది. తర్వాత 1750 ప్రాంతంలో పెద్ద భూపాలుడు ఇది మనకు కట్టించినాడు. తర్వాత ఇది టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, కోటలో చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది. తర్వాత 90 అడుగుల గాలిగోపురం ఉంది. చిన్న భూపాలుడు ఉంటాడు కదా, అతని ఆస్థానంలో 8 అంటే అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. ఓకే అండి, ఇదంతా కూడా మనకు కంటెంట్. నెక్స్ట్ మనకు ఇక్కడ పాలమూరు జిల్లా అంటే ఏంటి, మనకు మహబూబ్ నగర్ జిల్లా అండి. అక్కడ మనకు పిల్లల మర్రి ఉంటుంది కదా. ఓకే, మనం వ్యాకరణ అంశానికి వస్తే గుడి అంటే ఆలయం, దేవాలయం, మందిరం. తర్వాత ఆనవాళ్ళు అంటే గుర్తులు, ఆనందం అంటే సంతోషం, ప్రథమ అంటే మొదటి, సందర్శుట అంటే చూచుట, కోట అంటే దుర్గం, కిల్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కోట అంటే దుర్గం, కిల్లా. నెక్స్ట్ కన్ను అంటూ నయనం, నేత్రం. తర్వాత శిల రాయి, బండ. నీరు అంటే ఇప్పుడు నీరు జలం. తర్వాత సజిలం. ఓకే, నైపుణ్యం అంటే నేర్పు, అంటే నీకు బాగా నేర్పుగలదు, అంటే నీకు స్కిల్ బాగా ఉంది అని మనకు అంటాం. ఇక్కడ 2024 డిఎస్సి క్వశ్చన్ అండి, దీని డెఫినేషనే అడిగారు. విభక్తి ప్రత్యయాలు పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచుటకు ఏంటిది ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇగో ఇక్కడ చూద్దాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకు విభక్తి ప్రత్యయాలు అనేవి 8 ఉన్నాయి, అంటే మనము 7 అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే అండి, చూద్దాం. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్తోన్ తృతీయ విభక్తి, కొరకొన్కై కోసం చతుర్థి విభక్తి, వలనన్ కంటే పట్టి ఇదేంటిది పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లొన్ లోపలన్ షష్ఠి విభక్తి. ఇది ఎక్కువ అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. అందున్నన్ సప్తమి విభక్తి. తర్వాత ఓ, ఓరి, ఓయి, ఓసి అంటే మనం ఓ అన్నప్పుడు సంబోధన అంటే ఏంటిది 8 గుర్తుకు రావాలి. ఇది ఈరోజు క్లాస్ అండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మన అందరికీ ఈరోజు నేను లాస్ట్ చెప్తున్నాను, 22 మార్చ్ రోజు మనము ఛానల్ స్టార్ట్ చేసాం. 22 ఈరోజు ఏప్రిల్. కంగ్రాచులేషన్స్ టు మై ఫ్యామిలీ లర్నర్ జోన్. ఈరోజుకి మనకు దాదాపుగా 1 మంత్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దాదాపుగా 460+ మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా పెంచండి, మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.